అది ఒక భార్య భర్తకు తప్ప మూడో వ్యక్తికి తెలియదండి. సంఘం పెట్టారు కదా మీరు, చెప్పండి. ఎంతమంది ఉండడానికి దగ్గర దగ్గర ఒక 5-6 వేల మెంబర్స్ ఉన్నారు. ఎంత మీకు మీ దగ్గరకు వచ్చే కేసులు ఎలా అంటే వాళ్ళ ముచ్చట చెప్తానికి వస్తారు కదా? అవునండి. ఎలాంటి కేసులు ఎక్కువ వచ్చినాయి? ఎలాంటి కేసులు అంటే 145% వరకు కూడా అత్తమామలు వేధిస్తున్నారు. అత్తమామలు వేధించేది ఎవరిని? పురుషునండి. అత్తమామలు కూడా వేధిస్తురా? అత్తమామలు కూడా రిటర్న్ గా. ఒకప్పుడు అత్తమామల వేధింపులు కోడలకు ఉండే, ఇప్పుడు అల్లుళ్ళకి కూడా అత్తమామల వేధింపులు బామర్దులై మొత్తానేనండి. ఇప్పుడు ఒక భార్య ఒక కేసు పెట్టిన తర్వాత నెక్స్ట్ మినిట్ జరిగేది ఏంటంటే బామర్దోడు వెళ్ళి బాగుంటాడు కొట్టుడే, వీలైతే చంపేస్తాడు. ఆస్తుంది అనుకోండి, ఈ బామర్దులు వీళ్ళ తాలూకోళ్ళు వీళ్ళందరూ కలిసి మాలో ఉన్న కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా కలిసి ఒరే బాబు ఆస్తిని మనం పని చేసుకుందాం అని లేపోయి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మీ దగ్గరికి ఎందుకంటే నేనే పడుతున్నానండి. ఎవడో ఎందుకంటే నేనే పడుతున్నాను. మీ అన్నదమ్ముల సమస్య. మరి మీరు పెళ్లి చేసుకోరు కదా? పెళ్లి చేసుకుంటే నాకు ఆస్తి ఇవ్వకూడదు. అదేంది మరి? అదేంటంటే మరి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏంట్రా నీకు భార్య పిల్లలు లేరు కదా ఇచ్చే ఏం చేస్తావు ఆస్తి? మరి నేను తినకూడదు, నా భార్య తినకూడదు. ఇదిగోండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి, కమిషనర్ ఆఫీస్లో కేసు పెట్టాము. చూస్తాండి కమిషనర్ గారు పిలిచంటే బాబు మేము నీ తమ్ముడిని చంపని చెప్పి ఒక సెకండ్ ఇచ్చి షాలో కప్పి దండేసి పంపించారంట ఆయన. ఇదిగోండి స్టేట్మెంట్ మరి నేను ఇచ్చేటట్టు కంప్లైంట్ అండి. మరి మరి పోలీస్ స్టేషన్ ఎందుకు ఉందండి? పోలీస్ స్టేషన్ పిలిపించి మరి బోత్ పార్టీస్ పిలిపించి న్యాయం చేయాలి కదండి. అదే సివిల్ కేసు అన్నారు. అసలు విషయం అంటే సివిల్ కేసు అంటే సివిల్ కేసు కరెక్ట్. రేపు పొద్దున్న మా అన్న నన్ను చంపడం కానీ చంపేయడం కొండే అప్పుడు ఇది సివిల్ కేసు అవుద్దా? అప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఎవడున్నాడండి? ఎవడో లేడు కదా సార్. ఇప్పుడు యూట్యూబ్లో చూడండి ఎంతమంది అన్నలో తమ్ముని చంపేస్తారు, తమ్ముళ్ళు అన్నలు చంపేస్తారు. ఎవరైనా ఆస్తుల కోసం తండ్రిని కూడా చంపుతున్నారు. మరి ఇంకేంటి సార్? 2000 పింఛన్ కోసం కూడా మరి ఇంకేంటి సార్? మరి ఆ చంపినడికి రక్షణ ఏది?